హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం బ్యూటిఫుల్ ప్రీమియం విల్లా తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. అవుటర్ లుక్ చూసుకుంటే గ్రాండ్గా ఉందని చెప్పుకోవచ్చు అండి. మనం చూసుకుంటే ఏరియా కూడా ప్రైమ్ లొకేషన్ ఉందండి. అన్ని డెవలప్మెంట్స్ చాలా దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవుటర్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైటింగ్ వర్క్స్ కావచ్చు, పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, అండ్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. కార్ పార్కింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో. మనం చూసుకుంటే 2 కార్స్కి పార్కింగ్ ఏరియా అందించారని చెప్పుకోవచ్చు. సైడ్ స్పేస్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. సీలింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. అండ్ మార్బుల్లోకి అయితే గ్రాండ్ లుక్ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మనం లోపల నుంచి చూద్దాము అసలు ఎలా ఉందనేది. విల్లా ప్రాపర్టీ కదండి. హాల్ ఏరియా చూడండి ఎంత పెద్దది ఇచ్చారో, మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంతకన్నా ఎక్కువ ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మీరు చూసుకున్న లైటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి లిఫ్ట్ కూడా లోపల నుంచి ప్రొవైడ్ చేశారండి. మనం చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. లుక్ అనేది మనకి ఆ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో, ఆ లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ చాలా డీసెంట్ లుక్ ఉందండి. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా చూడండి కింగ్ సైడ్ బెడ్రూమ్ ఏరియా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మార్బుల్ వర్క్ కావచ్చు, పెయింటింగ్ వర్క్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చారండి. అండ్ మనం చూసుకుంటే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. అది కూడా చూద్దాము. అది కూడా మార్బుల్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ అండి. చాలా మీరు చూసినట్టయితే ఆ లైటింగ్ వర్క్ కావచ్చు, మార్బుల్ వర్క్ కావచ్చు, చాలా బాగుందండి. స్టెప్స్ కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్ ఏరియా చూడండి ఎంత బాగుందో. హాల్ ఏరియా చూడండి ఎంత స్పేషియస్గా ఇచ్చారో. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హైలైట్స్ థింగ్స్ ఏంటంటే లైటింగ్ వర్క్ అనేది, సీలింగ్ వర్క్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. అది నెక్స్ట్ లెవెల్ తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు విల్లా ప్రాపర్టీని. అండ్ స్పేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉందండి. మనకి లిఫ్ట్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ప్రతి ఒక్క ఫ్లోర్కి. అది కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు అండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అని అవుతూ ఉన్నాయండి, కొన్ని డీటెయిల్స్ అవుతూ ఉన్నాయి. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ స్పేసింగ్ అనేది చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. పూజ గది కూడా సపరేట్గా ఇచ్చారండి. అది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారు. గ్రానైట్ లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. చాలా డీసెంట్ అవుట్పుట్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఇది బెడ్రూమ్ ఏరియా. ప్రతి ఒక్క బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత బాగుందో, చాలా విశాలంగా ఇచ్చారండి. ఇది కూడా మార్బుల్ కంప్లీట్ చేస్తున్నారు. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. అది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు అండి. ప్లెజెంట్ లుక్ వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ బాగుంది. అండ్ చూసుకుంటే ఇది బాల్కనీ ఏరియా అండి. బాల్కనీ ఏరియా నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా డెవలప్డ్ ఏరియా ఉందని చెప్పుకోవచ్చు అండి. ఈ ప్రాపర్టీ వచ్చి బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. అండ్ మనం చూసుకుంటే లగ్జూరియస్ విల్లా ప్రాపర్టీ ఎవరైతే కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అండి. ఇది బెడ్రూమ్ ఏరియా అండి. బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత బాగుందో. మనం చూసుకుంటే చాలా విశాలంగా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ డీటెయిలింగ్ చాలా బాగుందండి. సీలింగ్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చారండి. కాంబినేషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు లైటింగ్స్ ఇది. అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. అది కూడా మార్బుల్ వర్క్తో మనం చూసుకుంటే మార్బుల్ వర్క్తో ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి కూడా డీటెయిలింగ్ అని చాలా బాగుందండి. చాలా విశాలంగా ఉన్నాయండి ప్రతి ఒక్కటి. బెడ్రూమ్స్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, లేకపోతే హాల్ ఏరియా కావచ్చు, కిచెన్ ఏరియా కావచ్చు, ఇవన్నీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంతకన్నా ఎక్కువే ప్రొవైడ్ చేశారండి. అండ్ దీనికి వెంటిలేషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా విశాలంగానే కట్టారండి. అది కూడా సీలింగ్ వర్క్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయండి. అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ బయట కూడా స్పేసింగ్ అని చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం చూసుకున్నట్టయితే మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. డిజైన్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా అండి. ఇది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. ప్రతి ఒక్క మార్బుల్ వర్క్ చాలా బాగుంది. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా అండి. ఇది కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. సీలింగ్ వర్క్స్ చాలా బాగున్నాయి. పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయండి. లైటింగ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. విశాలంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు అండి. బయట ఏరియా చూడండి ఎంత బాగుందో. మనం చూసుకుంటే బయట స్పేసింగ్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాపర్టీ ఏరియా లొకేషన్ వచ్చి వెస్టర్న్ బ్రిడ్జ్, షైనింగ్పురి. ప్రైసింగ్ వచ్చి 3.60 crores చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కన్నా మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.